Good morning, everyone. I'm Dr. Harshavardhan Verma, consultant pulmonologist, అశ్వన్స్ హాస్పిటల్ హైదరాబాద్. ఈరోజు నేను మీకు వివరణిద్దాం అనుకున్న టాపిక్ కొత్తగా వస్తున్న కోవిడ్ కేసెస్ అనమాట అండి. లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తుంటే న్యూస్లలో ఇంటర్నెట్లో చూస్తుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నట్టు చాలా చోట్ల ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ కేసెస్ పెరగడానికి గల కారణం రీసెంట్గా చేసిన టెస్ట్లో చూస్తే ఇది ఒమైక్రాన్ వేరియంట్ ఆఫ్ కోవిడ్ యొక్క సబ్ డివిజన్ అనమాట. అంటే ఒమైక్రాన్ వేరియంట్లోనే ఇంకో ఆ కేటగిరీలో వచ్చిన కొత్త వైరస్ అనమాట. దీన్ని JN.1 అని నామకరణం జరిగిందనమాట. సో ఈ JN.1 అనే కోవిడ్ వేరియంట్ ఫస్ట్ మనం చూసింది సెప్టెంబర్ 2023 సంవత్సరం సెప్టెంబర్ 23లో యుఎస్లో చాలా కేసెస్ ఐసోలేట్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచి నెమ్మదిగా నెంబర్ ఆఫ్ కేసెస్ స్లోగా యూరోప్కి, సింగపూర్కి, చైనా ప్లస్ ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాలో కూడా కేసెస్ పెరుగుతున్నాయి అనమాట. ఇప్పుడే ఎందుకు పెరుగుతున్నాయి ఇండియాలో కేసెస్ అంటే మనం చెప్పుకోగల కారణాలు ఏంటంటే రీసెంట్గా లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎక్కువ అవడం వలన ప్లస్ క్లైమేట్ కూడా వింటర్ క్లైమేట్ వలన ఫ్లూ వైరసెస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో పాపులేషన్ మిక్స్ అయ్యే కొద్దీ ప్లస్ ఈ టెంపరేచర్ అనేది వైరస్ గ్రోత్కి స్ప్రెడ్కి హెల్ప్ అవుద్ది కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి అన్నమాట. ప్లస్ అదే కాకుండా ఈ ఒమైక్రాన్ సబ్ వేరియంట్ పిరోలా అనే సబ్ వేరియంట్ నుంచి వచ్చిన ఈ JN.1 దీనికి ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళే తత్వం చాలా ఎక్కువ అనమాట. ఇప్పటి వరకు వచ్చిన అన్ని వేరియంట్స్లోకి దీనికి చాలా హయ్యెస్ట్ ట్రాన్స్మిసిబిలిటీ ఉందన్నమాట. సో విదిన్ 1 డే లోపలే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎఫెక్ట్ అవ్వడం కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే చాలామంది భయపడేది ఇది కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లాగా ఇది కూడా ఇంకో 4th వేవ్ అయినా క్రియేట్ చేస్తుందా అనే డౌట్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు లాస్ట్ 2-3 వీక్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా మట్టుకి అన్ని చోట్ల మైల్డ్గానే వచ్చాయన్నమాట సిమ్టమ్స్. సో ఇందులో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే దగ్గు, జలుబు, నెక్స్ట్ గొంతుకు నొప్పి, ఒళ్ళు నొప్పులు, చాలా కొంతమందిలో వాసన లేకపోతే టేస్ట్ తెలియకపోవడం అనేవి కూడా చూస్తున్నాను అనమాట. అదే కాకుండా చాలామంది కంప్లైంట్ చేసేది హెడేక్, తలనొప్పి, నెక్స్ట్ బాడీ పెయిన్స్ రావడం అనేవి చూస్తున్నాను అనమాట. చాలా కొంతమందిలో డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఎక్కువగా అప్పర్ ఎయిర్వేస్ ఇన్వాల్వ్ అవ్వడం వలన మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 10లో ఒక 8 మందికి ఇలాగే వస్తున్నాయి అనమాట సిమ్టమ్స్. బట్ మనం లాస్ట్ 2 వీక్స్లో కూడా అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడో అక్కడ డెత్స్ కూడా అవుతున్నాయి అనమాట. సో ఎవరిలో డెత్స్ అవుతున్నాయంటే ఆల్రెడీ దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అంటే షుగర్, డయాబెటీస్ ఉన్నోళ్ళలో కానీ, కిడ్నీ డిసీజెస్ ఉన్నోళ్ళలో కానీ, లేకపోతే ట్రాన్స్ప్లాంట్స్ చేయించుకున్న వాళ్ళలో కానీ, సో ఆల్రెడీ స్టెరాయిడ్స్ మీద ఉన్న పేషెంట్స్లో కానీ డిలే చేసే కొద్దీ ఇది ప్రమాదం అనమాట. స్లోగా లంగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వ్యాక్సిన్స్ తీసుకున్నాం కాబట్టి 2 డోసెస్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం, ప్లస్ చాలామంది బూస్టర్ డోస్ తీసుకున్నారు కాబట్టి ఇది ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వేరియంట్స్కే కాకుండా ఎగ్జిస్టింగ్ వేరియంట్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో దీని వలన చాలామందికి మైల్డ్గానే వచ్చి ఈ లక్షణాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఎప్పుడు డాక్టర్కి చూపించుకోవాలి లేకపోతే ఎప్పుడు టెస్టులు చేయించుకోవాలి అంటే కనుక ఎవరికైనా సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ చేయాల్సింది బయటకి కమ్యూనిటీలోకి మూవ్ అవ్వకుండా చేయడం అనమాట. కమ్యూనిటీలోకి మిక్స్ అవ్వకుండా ఇంట్లోనే ఐసోలేట్ అయ్యి జాగ్రత్తలు తీసుకొని అట్లీస్ట్ 2 డేస్ వెయిట్ చేసి 2 డేస్ తర్వాత కూడా నేను చెప్పిన సిమ్టమ్స్ ఇంకా తగ్గకపోయి ఉంటే కనుక అప్పుడు టెస్టింగ్ చేయించుకోవడం అంటే ర్యాపిడ్ టెస్ట్ కానీ RT-PCR టెస్ట్ కానీ చేయించుకొని కోవిడ్ నిర్ధారణ అయితే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అన్నమాట.
సో 2 days కంటే ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే మట్టుకి మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అండి. లేదు 2 days లోపలే సిమ్టమ్స్ తగ్గిపోతే అది మోస్ట్లీ ఫ్లూ రిలేటెడ్ వైరసెస్ అనమాట. కోవిడ్తో పాటు ఇంకా ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వింటర్ సీజన్ కాబట్టి అవి కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. దాంతోపాటు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యూమోనియా అనే బ్యాక్టీరియా కూడా కేసెస్ ఈక్వల్లీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ నేను పైన చెప్పిన అన్నిటికి సిమ్టమ్స్ కామన్గా ఓవర్లాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందరిలోనే దగ్గు, ఆయాసం, జలుబు ఉండడం వలన ఏది ఏంటి అనేది ఎలా నిర్ధారించుకోవాలంటే 2 days ఆగి ఒకవేళ ఇంకా లక్షణాలు కంటిన్యూ అవుతున్నాయంటే అప్పుడు టెస్ట్ చేయించుకొని అప్పుడు దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అనమాట. సో ఎవరిలో అయితే నేను పైన చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వరకు లాస్ట్ 2 weeksలో చూస్తుంది అయితే మోస్ట్లీ ఇది మైల్డ్గానే వచ్చిన వేరియంట్, బట్ ఫాస్ట్లీ స్ప్రెడ్డింగ్ అనమాట. సో అలా అని 24 hours మాస్క్ వేసుకోక్కర్లేదని పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు మాస్క్ వేసుకుంటే, మెడికల్ గ్రేడ్ మాస్క్ వేసుకుంటే డెఫినెట్గా ఒకవేళ మీకు లక్షణాలు ఉన్నా వేరే వాళ్ళకి రాకపోవడం, వేరే వాళ్ళకు ఉంటే మీకు రాకపోవడం వలన మాస్క్ అనేది 100% ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. దాంతోపాటు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు హ్యాండ్ హైజీన్, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం తరచుగా. నెక్స్ట్ కాఫ్ ఎథిక్ మెయింటైన్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ దగ్గడం కాకుండా దానికి ప్రాపర్ డిస్పోజబుల్ మెథడ్స్ వాడతా. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తా. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేని చోట ప్లేసెస్ని వెంటిలేటెడ్గా ఉంచుకోవడం, మాస్క్స్ వాడడం చేసుకుంటే కనుక డెఫినెట్గా మనం ఈ JN1 వేరియంట్ని ఇంకా ఫ్యూచర్ 4th wave ఆఫ్ కోవిడ్ రానివ్వకుండా మనం చేసుకోగలం అన్నమాట. సో ఈ కోవిడ్ JN1 వేరియంట్కి నేను ఇచ్చే అడ్వైజు, ఒకటి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, సెకండ్ మెడికల్ గ్రేడ్ మాస్క్ వేసుకోమని అడ్వైస్ చేయగలనమాట. దీంతోపాటు ప్రాపర్ హ్యాండ్ హైజీన్, కాఫ్ ఎథిక్ మెయింటైన్ చేసి ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే మట్టుకి సెల్ఫ్ ఐసోలేట్ అయ్యి కమ్యూనిటీలో మిక్స్ అవ్వకుండా, ఇది నార్మల్ ఫీవరే అని మిక్స్ అయిపోవడం, తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త తీసుకుంటే వీ కెన్ కంట్రోల్ ఆర్ డిఫీట్ ది JN1 వేరియంట్ ఇన్ ఇండియా. అందరికీ ఉండే ఇంకో డౌట్, బూస్టర్ డోస్ తీసుకోవాలా కోవిడ్ వ్యాక్సిన్ అనేది. సో బూస్టర్ డోస్ ఇంకోటి తీసుకోవాలని ఎక్కడ గైడ్లైన్స్ అయితే రాలేదండి. సో యాజ్ ఆఫ్ నో అట్లీస్ట్ టూ doses ఆఫ్ కోవిషీల్డ్ ఆర్ కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఒక బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో టోటల్ 3 doses తీసుకుంటే కనుక అట్లీస్ట్ 10 years ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తుందని ఒక స్టడీలో నిర్ధారణ అయిందనమాట. సో రిపీటెడ్ బూస్టర్ డోసెస్ కూడా అవసరం లేదండి. సో మినిమం 2 main doses, 1 booster dose is enough to give protection for at least 10 years. Thank you.